కోసం మహబూబ్ నగర్ జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. నవాబ్పేట మండలం దేవరగుట్ట ప్రాంతంలో 2 చిరుతలు సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిన చిరుతలను దేవరగుట్టపై 3 రోజుల నుంచి అక్కడే ఉంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిరుతల పాదముద్రలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు అటవీ అధికారులు. త్వరలోనే చిరుతలను బంధించి వాటిని సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామన్నారు. అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. చిరుతల సంచారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రసన్న, మహబూబ్ నగర్ జిల్లాలో చిరుతపులులు కలకలం రేపుతున్నాయి. నవాబ్పేట మండలం ఎన్మన్గండ్ల శివార్లో చిరుతల సంచారంతో ఒక్కసారిగా ఎన్మన్గండ్ల గ్రామంలో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేవరగుట్ట ఈ ప్రాంతంలో 3 రోజులుగా ఈ 2 చిరుతపులు అక్కడ సంచరిస్తూ గుట్టల ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి. దీన్ని గమనించినటువంటి వ్యవసాయ రైతులైతే కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులకు అందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఈ దేవరగుట్టపై ఆవాసం ఏర్పరచుకోవడంతో పాటు చుట్టుపక్కల కలయదిరుగుతూ చిరుతల సంచారం ఒక్కసారిగా ఆ గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకోవడంతో పాటు పాదముద్రలు సేకరించి ఉన్నతాధికారులకు పంపినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ గుట్టలకు సంబంధించి బండరాల మధ్య చిరుతలు తిరుగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఏదేమైనప్పటికీ రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. త్వరలోనే ఈ చిరుతలను బంధించి అటవీ ప్రాంతంలోకి తరలిస్తామని చెప్పి కూడా ఒకవైపు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నప్పటికీ తెల్లవారుజామునే వ్యవసాయ పొలాలకు వెళ్లాల్సినటువంటి రైతులు ఈ చిరుతల సంచారంతో ఒక్కసారిగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చేసుకోలేకపోతున్నామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లో కూడా ఈ చిరుతలకు సంబంధించి వీటిని బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ శంకర్, థ్యాంక్ యూ.